శ్రీమతి నమః. కార్తీక మాసం అయిపోతుంది కదా. 2వ తారీఖు నుంచి మార్గశిర మాసం ప్రారంభం. ఆ రోజు దీపాలవన్నీ వదులుతారు కదా. వీలుంటే గంగా స్నానం చేయండి. గంగా స్నానం కుదరకపోతే మనకి ఎక్కడ నదీ స్నానం వీలుంటే అక్కడ నదీ స్నానం చేయొచ్చు. ఆ రోజు కనుక గంగా స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది అని చెప్పి మనకి మార్గశిర మాసం మహత్యంలో కనిపిస్తుంది. అయితే ఈ కార్తీక మాసం అంతా ఉపవాసాలు, దీపాలు, హోమాలు ఇవన్నీ చేశాం కదా. చక్కగా పొద్దున్నే లేవటం అలవాటైపోయింది. ఈ మార్గశిర మాసంలో కూడా కాస్త ఓపిక చేసుకుని పొద్దున్నే లేచి పూజ చేసేసారు అని అనుకోండి, ఎంత లక్ష్మీప్రదమో కదా. ఈ వ్రతాలన్నీ మన కోసమే చెప్పారు. పొద్దున్నే లేవంటారా, పొద్దున్నే లేచేశారు అని అనుకో, కాస్త బద్ధకం లేకుండా ఉంటుంది, ఇంట్లో పనులన్నీ అయిపోతాయి. చక్కగా ఈ సూర్యుడు ఉదయించే సమయానికి ఇల్లంతా శుభ్రంగా తుడిచేసుకుని దీపం పెట్టేసుకున్నాము అంటే లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుందని చెప్పి మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారు చెప్పండి. కళకళలాడిపోతూ ఉంటే ఎవరికైనా సరే ఆ ఇల్లు చూడాలనిపిస్తుంది కదా. అందరికీ ఆ ఇల్లు చూడాలనిపిస్తే లక్ష్మీదేవికి మాత్రం చూడాలనిపించదా చెప్పండి. అలా లక్ష్మీదేవి వచ్చి మన ఇంట్లో కూర్చుంటుంది అనమాట. అందుకే వీలైనంత తొందరగా నిద్రలేచి చక్కగా ఇల్లు గుమ్మాలన్నీ తుడిచేసుకుని పూజ చేసుకోవడానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇవ్వండి. ఈ మార్గశిర మాసంలో మరి నైట్ షిఫ్ట్ చేసే ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది పొద్దున్నే లేవటం కానీ, పొద్దున్నే పూజ చేసుకోవటం కానీ. వాళ్ళు కూడా వీలైనంత తొందరగా లేచి, అంటే మరీ నేను 5ంటికే లేచిపోమని చెప్పట్లేదు, వాళ్ళకి సౌలభ్యం ఉన్నప్పుడు లేచేసి చక్కగా దీపారాధన పెట్టుకుని ఈ నెల రోజులు కూడా మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, ఒక అన్నం వండి దాని మీదేమో ఆవు నెయ్యి వేసి దాని మీద ఒక బెల్లం ముక్క వేసి దానిని నివేదనగా సమర్పణ చేయండి. ఈ మార్గశిర మాసం అంతా మీరు ఇంకా చక్కెర పొంగల్ చేయలేదు, కట్టు పొంగల్ చేయలేదు, పులిహార చేయలేదు, ఇవేం బాధపడక్కర్లేదు. ఇది ఒక్కటి చేసి నాకు ఇంతే శక్తి ఉందని చెప్పి మీరు సమర్పణ చేసి చూడండి. అసలు ఈ మార్గశిర మాసంలో ఎవరైతే ప్రతిరోజు మనం వండిన అన్నాన్ని నివేదనగా సమర్పణ చేస్తారో వాళ్ళకి సకల అభీష్టాలు నెరవేరుతాయని చెప్పి మనకి మార్గశిర మాసం మాహాత్యంలో కనిపిస్తుంది అనమాట. అందుకే నైవేద్యం ఏం చెయ్యాలి అని ఇంకా ఆలోచించక్కర్లేదు. కానీ ధనుర్మాసం మొదలైన తర్వాత అందరూ ఏం చేస్తారు అంటే నిత్యం కట్టు పొంగలు చేస్తారు, తర్వాత ఏమో చక్కెర పొంగలు చేస్తారు, పులిహార చేస్తారు, ఇవన్నీ నివేదనగా సమర్పణ చేస్తారు. అది చెయ్యగలిగితే ధనుర్మాసంలో అలా చేయండి. లేదు అంటే అన్నం వండేసి నెయ్యి వేసి బెల్లం ముక్క వేసి మీరు అదే నివేదనగా సమర్పణ చేసి దాన్ని తీసుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరము లేదు. అలాగే ఈ మార్గశిర మాసంలో 4 గురువారాలు వచ్చాయి. ఈ 4 గురువారాలు గనక మార్గశిర గురువారం వ్రతం చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉంటే అయిపోతాయి. ఈ వ్రత విధానం అంతా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అయితే ఈ వ్రతం చేసుకోవడం రాని వాళ్ళు ఏం చెయ్యాలి? ఈ వ్రతం చేసుకోవటం రాని వాళ్ళు ఏం చేస్తారు అంటే, మార్గశిర మాసం ఈ నెల్లాళ్ళు మీరు లక్ష్మీనారాయణుల విగ్రహం ఒకటి తెచ్చుకోండి. ఇంట్లో ఉంటే సరే, లేదు అంటే లక్ష్మీనారాయణుల విగ్రహం పెట్టుకుని ప్రతిరోజు అభిషేకం చేసి తులసి దళాలు సమర్పణ చేయండి. అలా సమర్పణ చేసి ఈ మార్గశిర మాసం పూర్తిగా అయిపోతుంది కదా, ఆ చివరి రోజు ఏం చేస్తారు అంటే ఆ ప్రతిమను తీసుకెళ్లి ఒక సద్బ్రాహ్మణుడికి దక్షిణ సహితంగా మీరు దానం చేయండి. అలా చేస్తే ఎంత అద్భుతమైన ఫలితం ఉంటుంది అంటే నేను మాటల్లో చెప్పలేనమాట. అలాగే ఈ మాసంలో ప్రతిరోజు లక్ష్మీ సహస్రనామ స్తోత్రం గాని, లక్ష్మీ అష్టోత్రం గాని చేయటం అలవాటు చేసుకోండి. కనీసం ప్రతిరోజు చేయలేకపోయినా ఈ 4 గురువారాలు ఉన్నాయి కదా, ఈ 4 గురువారాల్లోనూ మీకు వచ్చిన లక్ష్మీదేవి స్తోత్రం ఏదో ఒకటి చదువుకుంటూ కుంకుమార్చన చేసుకోండి. మాకు ఏం రావండి అని అంటారా? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే వచ్చు కదా. అది దానితో అమ్మవారికి కుంకుమ పూజ చేయండి. ఒక 15 నిమిషాల సమయం పెట్టుకోండి. ఆ 15 నిమిషాల సేపు ఆ శ్లోకాన్ని అలా చదువుతూ కుంకుమ పూజ చేసేసి ఆ కుంకుమని మీరు ధరించండి. అలాగే ఈ మార్గశిర మాసంలో కనీసం 3 రోజులైనా సరే, అంటే మొత్తం మేము లేవలేవండి, మాకు నైట్ షిఫ్ట్లు ఉన్నాయి, పూజ ఎలా చేసుకోం అంటారు కదా కొంతమంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కనీసం ఒక్క 3 రోజులైనా సరే ఉషఃకాలంలో నిద్రలేచి పూజ చేస్తే ఆ మాసం అంతా పూజ చేసిన ఫలితం ఉంటుంది. అలాగే ధనుర్మాసం వచ్చిన దగ్గర నుంచి కాత్యాయని దేవి వ్రతం చేస్తారు. ఎవరైతే కాత్యాయని అమ్మవారి వ్రతం చేస్తారో వాళ్ళకి ఏ కోరికతో ఆ వ్రతాన్ని చేస్తారో ఆ కోరిక నెరవేరిపోతుంది. ఇంక అందులో సందేహం పడక్కర్లేదు. కాకపోతే గోదాదేవి ఎలా చెప్పారో
అలా చెయ్యాలన్నమాట ఆ వ్రతాన్ని. అది ఎలా చెయ్యాలి, విధి విధానాలు ఏంటో అవన్నీ నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. కాకపోతే మార్గశిర మాసం రేపు 2వ తారీఖు నుంచి వస్తుంది కాబట్టి ఆ రోజు మీరు పొద్దున్నే గంగా స్నానం చేస్తారో, నదీ స్నానం చేస్తారో, లేదు అంటే ఇంట్లోనే పెండ్రాడో లేచి స్నానం చేసేసి అందులో గంగాదేవి ఉందని భావం చేసి చేస్తారు. ఆ రోజు మాత్రం మీరు పొద్దున్నే స్నానం చేసేసి దీపాలు ఎలాగో వదులుతారు కదా, వదిలేసి ఆ రోజు లక్ష్మీ సహస్రనామ స్తోత్రం గాని అష్టోత్తరంతో గాని ముందు పూజ చేయటం మొదలు పెట్టండి. మొదలు పెట్టేసిన తర్వాత ఇంకా నెలంతా చాలా పండగలు వస్తూ ఉంటాయి. విధి విధానాలన్నీ నేను చెప్తాను, ఆ ప్రకారంగా చేసుకోండి. ఈ ధనుర్మాసంలో ఉపవాసం ఉండాలా, లేదు అంటే ప్రసాదం తీసుకోవచ్చా అని అనుమానాలు వస్తూ ఉంటాయి. మనం వండిన దాన్నే భగవంతుడికి నివేదనగా సమర్పణ చేస్తాం, దాన్ని తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే బ్రహ్మచర్యం పాటించాలా, ఉల్లిపాయ అవి తినకూడదా అని అడుగుతారు. మీరు వ్రతం చేస్తాము అని అనుకుంటే ఈ నియమాలన్నీ పాటించాలి. లేదు మేము అమ్మవారి అనుగ్రహం కోసం చేస్తున్నాం, మామూలుగా పూజ ఎప్పుడు ఎలా అయితే చేసుకుంటామో ఇప్పుడు కూడా అలాగే చేసుకుంటాము అనే వాళ్ళైతే ఈ బ్రహ్మచర్యం పాటించటము, అలాగే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకపోవటం అది మీ ఇష్టం అనమాట. అది మీ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా ఆధ్యాత్మిక సాధన చేస్తున్నప్పుడు ఉల్లి వెల్లుల్లి మాంసము ఇవి తినకుండా ఉంటే మంచిది. అసలు మాంసం అయితే పూర్తిగా వదిలేస్తేనే మంచిది. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అయితే ఈ మధ్య ఏమో మానేయమని చెప్పి అన్నాము అని అనుకోని వాళ్ళు అంటున్నారు ఆరోగ్యానికి మంచిది అంటున్నారు. ఉల్లి వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే, కానీ ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవాళ్ళు ఈ ఉల్లి వెల్లుల్ని త్యజించేస్తారనమాట. అసలు నిజంగా చెప్పాలంటే మన ఆరోగ్యాన్ని పాడు చేసుకునే అలవాట్లు ఎన్నో మనం చేసుకుంటున్నాం. ఉల్లి వెల్లుల్లి మానేస్తే పెద్ద విశేషం ఏం కాదు, కానీ అది మీ ఇష్టం. మానేమని నేనేం చెప్పట్లేదు, మానేస్తే మంచిది. ఒకవేళ ఉల్లి వెల్లుల్లి తిన్నా కూడా పూజ మాత్రం మీరు అస్సలు మానద్దు. ఇంకా ఈ మార్గశిర మాసంలో ఏం చేయాలి, కాత్యాయనిదేవి వ్రతం ఎలా చేయాలి, ఇవన్నీ నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. కాకపోతే ఏంటంటే మనం కార్తీక మాసంలో ఏదైతే ఒక డిసిప్లిన్ అలవాటు చేసుకున్నామో ఈ మార్గశిర మాసంలో కూడా దాన్ని కంటిన్యూ చేయండి. తర్వాత ఏమో మాఘమాసం వస్తుంది, అప్పుడు కూడా దాన్ని అలాగే కంటిన్యూ చేయండి. ఈ వ్రతాలవన్నీ ఎందుకు వచ్చాయి అంటే మన ఆరోగ్యం కోసం వచ్చాయి. మహర్షులు మన ఆరోగ్యం కోసమే చెప్పారు. సూర్యుడు ఉదయించడానికి ముందే నిద్రలే చేసామని అనుకోండి, సూర్యకిరణాలు మన మీద పడతాయి కదా, బయటికి వెళ్తూ ఉంటాం, స్వామివారికి దండం పెట్టుకుని వస్తూ ఉంటాం, ఏదో పని మీద పెరట్లోకి వెళ్ళొస్తుంటాం కదా, అప్పుడు సూర్యకిరణాలు మన మీద పడతాయి కదా. ఆ విధంగా మనకి ఆరోగ్యం చేకూరుతుందన్నమాట. ఆధ్యాత్మికతతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా జోడించి ఇవన్నీ చెప్పారు. అలాగే ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు నేను కూడా శంకర మఠంలో మన ఛానల్ కుటుంబ సభ్యుల తరపున అభిషేకాలు అవి చేయించాను. మన ఛానల్ కుటుంబ సభ్యులు కూడా చాలా మంది ఏమో అక్కడ పేర్లు నమోదు చేసుకున్నారు, వాళ్ళ పేరును కూడా అర్చన జరిగింది. రేపు చివరి రోజు కూడా శంకర మఠంలో విశేషంగా పూజలు అవి జరుగుతున్నాయి. మీ అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఒక మాట విని మంచి జరుగుతుంది అని చెప్పి నమ్మకంతో భగవంతుడి వైపు అడుగులు వేస్తున్నారు కదా, అదే మిమ్మల్ని అందరినీ రక్షించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. అలాగే ఈ మార్గశీర్ష మాసంలో కూడా మన ఛానల్ కుటుంబ సభ్యులందరి తరపున నేనేమో పూజలు అవి చేయిస్తాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ ధనుర్మాసంలో మీరు ఏం చేయలేకపోయినా సరే తిరుప్పావై చదవడానికి ప్రయత్నించండి. అందులో ఎంత అద్భుతమైన ఫలితం ఉందో తెలుసా? అమ్మవారు వేదాంత సారాన్నంతా ఈ తిరుప్పావైలో పెట్టేశారనమాట. ఈ నెల రోజులు నేనేమో తిరుప్పావై పద విభజనతో నేర్పించాను, దాన్నేమో రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేశాను. ఇప్పటి నుంచే మీరు ఈ తిరుప్పావై నేర్చుకోవటం ప్రారంభించారు అని అనుకోండి, సరిగ్గా మనకి ధనుర్మాసం వచ్చేసరికి కాస్త చూసి చదువుకోవడం అలవాటైపోతుంది. అలా మీరు చూసి చదివే ప్రయత్నం చేయండి. ఆ తిరుప్పావైని కూడా ఈ నెల్లాళ్ల పాటు మీరు ఒక్కసారి చదువుకున్నారు అంటే మన జీవితం బాగుంటుంది. భగవంతుడికి దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అని అనుకోండి, మనలో ఏవైతే ఈ కామ క్రోధ మోహ మదమాశ్చర్యాలు ఉంటాయో తొందరగా పోవు, ఎందుకంటే మనుషులం కదా. కానీ భగవంతుడి వైపు ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఒక్కొక్క అడుగు మనలో ఏవైతే చెడు లక్షణాలు ఉంటాయో వాటిని వదిలేసుకుంటూ వస్తాం అనమాట. అంతకు మించి మన జీవితానికి ఏం సార్థకత కావాలో చెప్పండి. ఆ ప్రయత్నం చేసి చూడండి. తిరుప్పావైని కూడా చదివే ప్రయత్నం చేయండి. అన్ని విషయాలతో మళ్ళీ నేను త్వరలోనే వీడియో చేస్తాను. నన్ను చాలా మంది అడుగుతున్నారు, శుక్రవారం మంగళవారం తడిబట్ట పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. హాయిగా పెట్టుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరము లేదు. ఒకవేళ మీకు పెట్టుకోకూడదు, ఏమో పెట్టుకుంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని ఏమైనా సరే మనసులో అనిపించింది అని అనుకోండి,
ఆ రోజు మానేయండి, ముందు రోజు పెట్టుకోండి. అలాగే ప్రతిరోజు తడిబట్ట పెడితేనే పూజ చెయ్యాలా అని అడుగుతున్నారు. ప్రతిరోజు తడిబట్ట పెట్టి పూజ చెయ్యాలని ఏం లేదు. చక్కగా చీపురుతో తుడిచేసుకోండి దేవుడి గది, అలాగే మిగిలిన గదులు కూడా అలాగే తుడిచేసుకోండి. మీకు వీలున్నప్పుడు, ఇల్లు మనకు శుభ్రంగా లేదు అని అనుకున్నప్పుడు ఎలాగో తడిబట్ట పెడతాం కదా, అప్పుడు పెట్టుకోండి. అలాగే ఇంట్లో వీలైనంత ఎక్కువగా గనక గుగ్గిలంతా మీరు ధూపం వేశారు అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. వారానికి 2 రోజులో 3 రోజులో పెట్టుకోండి. గుగ్గిలం తెచ్చుకోండి. ఇప్పుడేవో సాంబ్రాణి ఏవో వస్తున్నాయి కదా, అవి కాకుండా మీరు గుగ్గిలం తెచ్చుకోండి. 1 కేజీ బొగ్గులు తెచ్చుకున్నారని అనుకోండి, ఆవు పిడకలు దొరుకుతున్నాయి కదా, ఇప్పుడు ఆన్లైన్ లోనూ దొరుకుతున్నాయి, మనకి బాబా రామ్దేవ్ దాంట్లోనూ దొరుకుతున్నాయి ఆవు పిడకలు. అవి తెచ్చుకుంటే, లేదు అంటే ఇప్పుడు ధనుర్మాసం కదా, చక్కగా ఆవు పిడకలు వేస్తారు కదా భోగి మంటల్లో వేయడానికి, అవి తెచ్చుకుని రోజు మీరు ఇంట్లో ధూపం వేసే ప్రయత్నం చేయండి. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు, ముఖ్యంగా మనశ్శాంతి అనేది వస్తుంది. ఇవన్నీ మీకు నచ్చితే పాటించండి, లేదు అంటే వీడియోని స్కిప్ చేసేయండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.